ఈ రకంగా చేస్తారని నేను అనుకోలేదు. చాలా సక్సెస్ఫుల్ మీటింగ్ ఇది, చాలామంది గ్యాదర్ అయ్యారు. అసలు అంటే రఘు చెప్పిన సార్ కూడా ఫోన్ చేశాను, అసలు రావాలా వద్దా అని. అక్కడ నుండి 2-3 సార్లు అడిగాను, లేదు సార్ రావాలి కంపల్సరీ. ఏదో చిన్న మీటింగ్, కార్నర్ మీటింగ్ లాగా ఉంటుందేమో అనుకున్నా, బట్ చాలా బాగా బ్రహ్మాండంగా చాలా మంచిగా గ్యాదర్ చేసిండు. ఇలాంటి మీటింగ్సే జరగాలి ప్రశాంతంగా. అసలు మనము ఒక సబ్జెక్ట్ తెలుసుకోవాలన్నా, మన చరిత్రను తెలుసుకోవాలన్నా ఈ రకంగా మనం గ్యాదర్ చేసి మీటింగ్లు కొన్ని ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయగలిగితే కొంతమంది అన్నా దాన్ని ప్రాపర్గా మంచిగా అర్థం చేసుకుంటే అది మనకు ఈ చరిత్ర ఇప్పటి వరకు మన సార్ చెప్పినట్టు చాలా మంచిగా చెప్పాడు సార్. ఎందుకంటే సార్ టీచరు, బై ప్రొఫెషన్ టీచర్ కాబట్టి ఏ రకంగా చెప్పాలా, హిస్టరీని ఎక్కడ కోలింక్ చేయాలా, ఏ విషయాలలో కొంచెం ఏమంటారు బాస్ పెంచాలా, ట్రబుల్ పెంచాలా, అవన్నీ చాలా మంచిగా తెలుసు. చాలా బాగా చెప్పాను. సో ముఖ్యంగా బౌద్ధం గురించి, బుద్ధుని గురించి మీ అందరికీ తెలుసు. నేను గత 10 సంవత్సరాల నుండి బాంసేఫ్లో వర్క్ చేస్తూ ఉన్నాను. బేసిక్గా మాది కరీంనగర్ జిల్లానే, జమ్మిగుంట మండలం, వావిలాల గ్రామం యాక్చువల్లీ. బట్ నేను బ్రాటప్ అంతా మహారాష్ట్రలో చదువుకున్న, మెడిసిన్ అక్కడనే కంప్లీట్ చేసిన. ఈ మన ఫులేశవ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగించడానికే నేను హైదరాబాద్ వచ్చాను. నాకు ఎందుకంటే ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, ఒక పర్సన్ కూడా లేరు. నేను ఇక్కడికి హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు తెలిసిన ఒక సింగిల్ పర్సన్ కూడా లేడు. నా ఫ్రెండ్ ఒక ఆయన అక్కడ మహారాష్ట్రలో చదువుకున్న వ్యక్తి ఇక్కడ జాబ్ చేస్తుండే, ఆయనకు ఫోన్ చేసి తనే నన్ను రిసీవ్ చేసుకున్నాడు. దాని తర్వాత ఇక్కడ హాస్పిటల్లో యాజ్ ఏ డ్యూటీ డాక్టర్గా జాయిన్ అయ్యి అలాగనే ముందుకు వెళ్తా ఉన్నా. సో సారు చాలా చక్కగా సబ్జెక్టులు మీకు అంటే హిస్టరీని కవర్ చేసిండు, బుద్ధిజాన్ని కవర్ చేసిండు. అదేవిధంగా ఇక్కడ బుద్ధిజం ఏ రకంగా దాన్ని నాశనం చేయబడ్డది, దాన్ని ఇక్కడ నుండి లేకుండా చేశారు అన్నది చాలా ఒక్కొక్క పాయింట్ని టచ్ చేసింది. నేను ఎక్కువ నా స్పీచ్ను, నా యొక్క ఈ స్పీచ్ను నేను కేవలం కొంచెం దానికి పరిమితం చేస్తా, అంటే బుద్ధుని వరకే మ్యాక్సిమం పరిమితం చేసే ప్రయత్నం చేస్తా. సార్ అయితే అన్ని టచ్ చేసేసిండు. మొట్టమొదటి ఏంటిదంటే బుద్ధుని గురించి మనం చూస్తే మనకు అసలు బుద్ధుడు ఉన్నాడు, అసలు బుద్ధిజము ఇంత పెద్ద మహానుభావుడు మన భారతదేశంలో అంటే ప్రపంచానికి శాంతిని, ప్రేమను, కరుణను పంచినటువంటి గౌతమ్ బుద్ధుడు మన దేశం నుండే ఉన్నారన్న విషయం నాకు బాంసేపులో వెళ్ళే వాళ్ళకి తెలియదు యాక్చువల్లీ. అంటే వామన్ మేశ్రామ్ సాబ్ గారి ఒక 5 days హిస్టారికల్ క్యాంప్ అటెండ్ అయినా నేను మహారాష్ట్ర పంచగని పూణేలో. అప్పుడు ఈ అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం, హిస్టరీ, మన చరిత్ర, బాబాసాహెబ్ ద్వారా బుద్ధ అండ్ ఇస్ ధమ్మ, దాని తర్వాత బుద్ధుడు ఇంత పెద్ద హిస్టరీ ఉన్నదన్న విషయం తెలిసింది. సో ముఖ్యంగా మనము అయితే బుద్ధిని మళ్ళీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇప్పటి వరకు అయితే మనకు పరిచయం చేయలేదు. అప్పటి వరకు బుద్ధిజం మూలాలు కూడా భారతదేశం నుండి వెళ్ళిపోయింది, అంటే తీసేయబడ్డాయి. ఇప్పుడు చెప్పింది కదా పుష్పమిత్ర శుంభుడు కౌంటర్ రెవల్యూషన్ చేసి అంటే వర్ణ వ్యవస్థను ఇక్కడ లేకుండా చేసి కుల వ్యవస్థను లేకుండా చేసినటువంటి, అంటే అప్పుడు కుల వ్యవస్థ లేదు గౌతమ బుద్ధుని సమయంలో, వర్ణ వ్యవస్థ ఉన్నది, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. సో ఆ శూద్రులను అంటే నిచ్చెన మెట్ల వ్యవస్థను అందరూ సమానులే, అందరు ఈక్వలు, అందరు ఒకటే, అందరు మానవులు అన్న విషయాన్ని తీసుకొచ్చినందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ దాన్ని మనం పరిచయం చేయడం. కానీ బుద్ధిజం ఈ భారతదేశంలో చేసినటువంటి రివల్యూషన్ అంటే క్రాంతి, ఒక మార్పు, చాలా పెద్ద మార్పు అది. అంటే గత కొన్ని సంవత్సరాల నుండి ఒక బ్రాహ్మణికల్ సిస్టమ్ దాన్ని కొనసాగిస్తున్నది. ఆ సిస్టమ్ ను కొలాప్స్ చేయడం, దాన్ని ఈక్వల్ చేయడం ఎవరితోటి కాలేదు. అది కేవలం మన మహనీయుడు, ప్రపంచ జ్ఞానోదయుడు గౌతమ్ బుద్ధునితో అది సాధ్యమైంది. సో అది అయిన తర్వాత మళ్ళీ కౌంటర్ రివల్యూషన్ చేసిండు. అంటే రివల్యూషన్ కౌంటర్ రివల్యూషన్ పురుషుమిత్ర శుంభ ద్వారా చేయబడ్డది అన్నది ఇప్పుడు మన భీమన్న సార్ చెప్పడం జరిగింది. ఇక్కడ నుండి మనం చూస్తే ఇప్పుడు చైనాలో అంటే మొత్తం ఏషియా ఖండం
బుద్ధిజం. మొత్తం ఏషియాలో బుద్ధిజం, బుద్ధుని నమ్ముతారు, బుద్ధుని సిద్ధాంతాల పైన పనిచేస్తూ ఉంటారు. కానీ ఎక్కడైతే బుద్ధిజం పుట్టిందో అక్కడనే బుద్ధిజం లేదు. ఇక్కడ అందరూ ఉన్నారు భారతదేశంలో పర్సంటేజ్ ఎంత బుద్ధిజం అంటే బుద్ధుని ఫాలో అయ్యే వాళ్ళది అంటే 1% కూడా లేదు. ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, శ్రీలంక ఇవన్నీ అంటే అప్పుడు అఖండ భారతదేశం అన్న సమయంలో మొత్తం అఖండ భారతదేశం బుద్ధిజం, బుద్ధుని ఫాలో అయ్యేవారు. కానీ ఇప్పుడు అదే భారతదేశంలో 1% కూడా లేరు, 1% లేరు. 140 కోట్ల ప్రజలలో 1% కూడా బుద్ధిస్టు లేరు. కానీ ఈ మొత్తం ఏషియాలో బుద్ధిజం ఉన్నది, మొత్తం ఏషియా. చైనా మనకంటే పెద్ద కంట్రీ, చైనా మనకంటే పెద్ద కంట్రీ, అక్కడ బుద్ధిజం ఉన్నది, జపాన్ లో ఉన్నది, సో ఈ మయన్మార్ లో ఉన్నది. సో ఇవన్నీ కూడా బుద్ధిజం స్ప్రెడ్ అయింది. సో బుద్ధిజం ను మనం ఏ రకంగా చూడాలి, బుద్ధుని ఏ రకంగా చూడాలా, అసలు బుద్ధుని రివల్యూషన్, అసలు బుద్ధుడు ఎందుకైండు, బుద్ధుడు ఎందుకైండు అంటే సిద్ధార్థు నుండి గౌతమ బుద్ధుడైండు, సిద్ధార్థు నుండి బుద్ధుడైండు. అసలు దానికి అసలు బుద్ధుడు అని అంటే దానికి అర్థం ఏంటిది, అసలు మనం ఇప్పుడు చూస్తున్న మన విజన్ ఏంటిది, మన ఆలోచన ఏంటిది, మనం బుద్ధుని ఏ రకంగా చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చాలా పెద్ద చర్చ ఇది, యాక్చువల్లీ వాస్తవానికి చాలా పెద్ద చర్చ ఏంటిది, భారతదేశము ఇది ఇప్పుడు మనం చూస్తుంటే ఇక్కడ ఎప్పటికీ కూడా ఏం జరుగుతున్నాయి, కులమత భేదాలు. అంటే ఒక మతానికి ఇంకో మతానికి చూస్తున్నాం కదా డైలీ, అదే కదా అంటే హిందూ ముస్లిం, హిందూ క్రిస్టియన్, లేకపోతే అంటే ఒక మతం ఇంకో మతం మధ్యలో యుద్ధం. సో అసలు మతం అంటే అర్థం ఏంటిది, ధర్మం అంటే అర్థం ఏంటిది, ధర్మం అంటే అర్థం ఏంటిది. సరే ధర్మాన్ని బుద్ధుడు ధమ్మ అన్నాడు, ఒక పాలి భాషలో దమ్మ అన్నాడు. దమ్మ అంటే అసలు అర్థం ఏంటిది. ఇప్పుడు సార్ చెప్పినట్టు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు, ధర్మో సనాతన ధర్మాన్ని రక్షించాలి, ధర్మో రక్షిత రక్షణ. అసలు ధర్మం అంటే ఏంటిది, టీమ్ స్టార్. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ గారితో కలిసిన ఒక 10-15 నిమిషాలు నా మీటింగ్ జరిగింది, కలిసిన పర్సనల్ గా తను బీసీ కమ్యూనిటీ అందరికీ తెలిసిన పర్సనే, కాపు కమ్యూనిటీ ఇక్కడ ఆంధ్రాలో. అది మనం ఒకవేళ ఈ వర్ణ వ్యవస్థలో చూసుకుంటే అది ఎక్కడ వస్తుంది, శూద్రులలో వస్తుంది. శూద్రులు అంటే శూద్రులకు వర్ణధర్మ శాస్త్రం ప్రకారంగా, మనుధర్మ శాస్త్రం ప్రకారంగా సార్ చెప్పినట్టు ఒక్క అధికారం కూడా లేదు, సింగిల్ రైట్ కూడా లేదు, ఏ అధికారం లేదు, చదువుకునే అధికారం లేదు, చదువు చెప్పే అధికారం లేదు, ఆయుధాలు పెట్టే అధికారం లేదు, సంపద కూడగట్టే అధికారం లేదు, ఏ అధికారం కూడా లేదు. అంటే వర్ణధర్మ శాస్త్రం ప్రకారంగా. సో పవన్ కళ్యాణ్ గారు దేనికి సంబంధించిన వాళ్ళు, శూద్రుడు అంటే ఓబీసీ. మనుధర్మ శాస్త్రం ప్రకారంగా ఒక్క అధికారం కూడా లేదు. సో అతను ఏమంటున్నాడు అంటే ధర్మాన్ని రక్షించాలి, సనాతన ధర్మాన్ని రక్షించాలి. అంటే ఇది మీరు వైరల్ చేయొచ్చు, వీడియో తీసుకోవచ్చు, ఇది వైరల్ చేయొచ్చు, తన దగ్గరికి చేరే వరకు కూడా మీరు షేర్ చేయవచ్చు, ఎవరి దగ్గరికన్నా చేరనియండి. నాకు 10,000 లేదు ఆయన ఏదన్నా కానీ. ఇది చాలా ముఖ్యమైన విషయం ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ధర్మం అంటే ఏంటిది, దేన్ని ధర్మం అంటారు. మొన్న మా వాళ్ళకు నేను అంటే నా స్టాప్ ఉంటుంది, వాళ్ళకు ఒక క్వశ్చన్ వేసిన, వాట్ యు మీన్ బై సనాతన ధర్మం. ఫస్ట్ ధర్మం అంటే ఏంటిది ఒకటి, సనాతన ధర్మం అంటే ఏంటిది ఇంకొకటి. క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. సో జనరల్ గా ఏం చేస్తారు, సనాతన ధర్మం అంటే ఏంటిది ఏదో గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు, తెలిసిన వాళ్ళు ఏమో చెప్తున్నారు ప్రాచీన ధర్మం, హిందూ ధర్మం సంథింగ్ అని, లేని వాళ్ళేమో గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. గూగుల్లో సెర్చ్ చేస్తే ఏమొస్తుంది, ఏమొస్తుంది, గూగుల్లో సెర్చ్ చేస్తే ఏమొస్తుంది, ఏమైతే మనం ఫీడ్ చేసామో అదే వస్తుంది, ఏదైతే మనిషి ఫీడ్ చేసిండో గూగుల్లో అదే వస్తుంది బయటికి. సో సెర్చ్ చేస్తా ఉన్నారు, అదే వస్తున్నది. ఏమొస్తున్నది, ప్రాచీన ధర్మం. ఏంటిది ప్రాచీన ధర్మం ఏంటి, సనాతన అంటే అనంతకాలం, సనాతన అంటే ఏంటిది అనంతకాలం నుండి, అనంతకాలం నుండి. అనంతకాలం అంటే ఏంటిది,
ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఎగ్జిస్టెన్స్, ఈ సృష్టి నిర్మాణమైనప్పటి నుండి. అంటే బుద్ధుడు ఎప్పుడైందో ఒక 3000 years బ్యాక్, ఒక 3000 సంవత్సరాల ముందు బుద్ధుడైంది. గౌతమ బుద్ధుడు, సిద్ధార్థ గౌతమ బుద్ధుడు ఎప్పుడైందో 3000 సంవత్సరాల ముందు. ఆ బుద్ధుడు ఏం చెప్తున్నాడు? అనంత కాలం నుండి, అంటే నాకంటే ముందు, ఇప్పుడు ఈసారి చెప్పిండు 27 మంది అంతకంటే ముందు కూడా బుద్ధులు ఉన్నారని. అంతకంటే సిద్ధార్థ గౌతమ బుద్ధుడు కంటే ముందు కూడా ఎందరున్నారు? 27 మంది అంటున్నారు. కొందరు నేను ఒక స్పీచ్ లో విన్నా 1,20,000 పైన ఉన్నారు అని. సరే, ఆ సంఖ్యకు మనం, ఎందుకంటే ఇది IAS IPS కోచింగ్ కాదు, ఇక్కడ ఎవరికి DSP పోస్ట్ వచ్చేది లేదు కాబట్టి జస్ట్ అట్లా అందాల కొరకు, అంచనా కొరకు అంతే. సో ఆ బుద్ధుడు ఏమంటున్నాడు అంటే అనంత కాలం నుండి ఇదే ధర్మం. ఏం ధర్మం? బుద్ధుడు ఒకవేళ బుద్ధిజం బుద్ధుని ధర్మం, బౌద్ధ ధర్మం ఒకవేళ బుద్ధుని తర్వాత వచ్చింది, లేకపోతే బుద్ధుడు ఉన్నప్పుడు వచ్చిందని మనం అనుకుందాం. కానీ ఆ బుద్ధుడు ఏమంటున్నాడు అంటే అనంత కాలం నుండి. అంటే భూమి పుట్టినప్పుడు బుద్ధుడు పుట్టిందా? కాదు కదా, అంతకంటే ముందు కూడా ఈ ప్రపంచం, ఈ సృష్టి ఉన్నది కదా, అప్పటి నుండి అనంత కాలం నుండి ఇదే ధర్మం ఉంది. ఏం ధర్మం అది? ఏంటిది అది? అనంత కాలం నుండి ఏం ధర్మం ఉండదు? ఆ ప్రాచీన ధర్మం ఏంటిది? సనాతన ధర్మం. దీన్ని అప్పుడు పాలి భాష, అప్పుడు వాడక భాష ఏంటిది? ఇప్పుడు మనం తెలుగు, హిందీ వాడక భాష కదా. సో అప్పుడు గౌతమ బుద్ధుని సమయంలో అప్పుడేం భాష? అది పాలి భాష, వాడక భాష. అది ఇప్పుడు మనం ఏదన్నా మనం ఎలాగనైతే మాట్లాడుకుంటాం వాడక భాష, అప్పుడు అది వాడక భాష, పాలి భాష. దాంట్లో బుద్ధుడు ఒకడు ఏం చెప్పిండంటే ఏసు దమ్మో సనంతనం, ఏసు దమ్మో సనంతనం, ఇదే ప్రాచీన ధర్మం. ఏస్ అంటే ఇదే, దమ్మ అంటే ధర్మం, సనంతనం అంటే అనంత కాలం నుండి ఇదే ధర్మం. ఏంటిది? క్వశ్చన్ మార్క్. ఏంటిది? సో ఏంటిది? వైర్ సే వైర్ శాంత్ నహీ హోతా, హిందీలో చెప్తున్నా. వైర్ సే వైర్ శాంత్ నహీ హోతా, అవైర్ సే వైర్ శాంత్ హోతా. వైర్ అంటే యుద్ధం, సరే కోపం, సరే ద్వేషం, సరే ఈర్ష, ఏదో యుద్ధం. యుద్ధంతో యుద్ధం శాంతించదు, ఆగదు, పెరుగుతుంది. అందుకే తను వదిలేశాడు. ఇంతకుముందు సార్ చెప్పినట్టు యుద్ధంతో నేను యుద్ధం ఏనని వదిలేశాడు. సో ఎప్పుడు కూడా ద్వేషాన్ని ద్వేషంతో జయించలేము, కోపాన్ని కోపంతో జయించలేము, ఈర్షని ఈర్షతోటి జయించలేము, యుద్ధాన్ని యుద్ధంతో జయించలేము. ద్వేషాన్ని ప్రేమతోటే జయించవచ్చు. ఇదే ధర్మం. ఏంటి ధర్మం? ద్వేషాన్ని ప్రేమతోటే జయించవచ్చు, ఇదే ధర్మం. నేను చెప్తున్నాను కాదు, ఇది అనంత కాలం నుండి నడుస్తున్నా. ఏసు ధమ్మో సనంతనం. ఈ భూమి, ఈ సృష్టి పుట్టినప్పటి నుండిదే. కేవలం ప్రేమనే, కేవలం కరుణతోటే. మనిషి నిన్ను ద్వేషిస్తున్నాడు, మనిషి నీ పట్ల ఈర్ష ఉంది, అయినా కూడా నువ్వు కరుణతోటే నేను జయించగలుగుతావు. వేరే మార్గమే లేదు. ఇదే ధర్మం. ఇప్పుడు ధర్మం ఏమైంది? ఇప్పుడేం ధర్మం? ఇప్పుడేం ధర్మం అయింది? ఫర్ ఎగ్జాంపుల్, ఒక రిలీజన్ కు ఒక ధర్మం, ఒక ఆయన ఓట్లు పెడతా ఉంటాడు, ఒక ఆయన ఇంకోటి చేస్తా ఉంటాడు, అది ధర్మం అయిపోయింది. చేంజ్ అయిందా లేదా? ధర్మం ఏంటిది యాక్చువల్లీ? దేశాన్ని దేశంతో జయించలేము, దేశాన్ని ప్రేమతోటే జయించవచ్చు. ఇదే ప్రాచీన ధర్మం. ఏసు ధమ్మో సనంతనం, ఇదే ప్రాచీన ధర్మం. నాకంటే ముందు కూడా ఇదే, ఇప్పుడు కూడా అదే, ఫ్యూచర్ లో భవిష్యత్తులో కూడా ఇదే ధర్మం. దీనికంటే మించిన ధర్మం లేదు. ఒకవేళ కోపానికి, నువ్వు యుద్ధానికి రెడీ అవుతున్నావు అంటే ఏం చేస్తున్నావు? అధర్మం చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? ఇదే అధర్మం. ఎందుకు అధర్మం? ఉదాహరణకు, సరే సనంతన ధర్మం అంటే ఇది. ధర్మం అంటే ఏంటిది? ధర్మం అంటే దాని అర్థం ఏంటిది? అది ఈ 3000-4000 సంవత్సరాల నుండి ధమ్మం అన్న పదము అపభ్రంశమైంది, భ్రష్ట అయింది. దాని అర్థం మారిపోయింది, దాని మీనింగ్ మారిపోయింది. ఏంటి ధర్మం అంటే ఏంటి? ఇంతగానో మనం అంటాం కదా, గరువు సే కహో నీ నోటి అని.
సరే నేను ముస్లిం, నేను క్రిస్టియన్, నేను హిందూ, నేను బౌద్ధుని, నేను జైన్, గర్వ్ సే కావు, నాకు ఆ గర్వం ఉన్నది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ బి ఏ బుద్ధిస్ట్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ బి ఏ హిందూ, ప్రౌడ్ ఆఫ్ బి ఏ ముస్లిం, ఆ క్రిస్టియన్, ఆ జైన్ అంటాం కదా. ఇది నా ధర్మం. ఏంటిది ధర్మం అంటే? అర్థం ఏంటి ధర్మం అంటే? అర్థం ఏంటి ధర్మం అంటే? దాని అల్టర్నేట్ మీనింగ్, సిమిలర్ మీనింగ్ గుణం. అర్థం ధర్మం అంటే అర్థం ఏంటిది? దాని క్వాలిటీ, గుణం. ఫర్ ఎగ్జాంపుల్ అగ్గి గుణం ఏంటిది? అగ్గి ధర్మం ఏంటిది? మండడం, కాలడం, కాల్చడం. అగ్గి ధర్మం ఏంటిది? అదే ధర్మం. కాల్చడం అంటే కాలడం, కాల్చడం. ఐసు ధర్మం ఏంటిది? చల్లగా ఉండడం, దాని పరిధిలో వచ్చిన దాన్ని చల్లగా చేయడం, అదే ధర్మం. నీళ్ళ ధర్మం ఏంటిది? నీళ్ళ ధర్మం ఏంటిది? దాన్ని తీర్చడం, దాని ధర్మం. నీళ్ళ దాహం, ఫర్ ఎగ్జాంపుల్ మనకు దాహం ఉన్నది, అది క్రిస్టియన్ దాహమా, ముస్లిం దాహమా, హిందూ దాహమా? నాకు కోపం ఉన్నది, ఫర్ ఎగ్జాంపుల్ కోపం అంటే మంట, అగ్గి. ఇది ముస్లిం మంటనా, లేకపోతే హిందూ మంటనా, లేకపోతే బుద్ధిస్ట్ మంటనా? ఏమంట? ఏమంట? ఏ కోపం? కోపం కోపమే. దేశం దేశమే. ఇది ముస్లిం దేశం, ఇది క్రిస్టియన్ దేశం, ఇది బుద్ధిస్ట్ దేశం, ఇది హిందూ దేశం, దేశమే. దేశము దేశమే. సో దీనికి ఇక్కడ అర్థం ఏంటి? ధర్మం అంటే గుణం. ఫర్ ఎగ్జాంపుల్ అగ్గి కాలుతున్నది, ఆ కాలుతున్న మంటతోటి చల్లారుతారా? దేనితో చల్లారుతారు? నీళ్ళతోటి చల్లారుతారు. దేశాన్ని ప్రేమతోటి చల్లారపచ్చు. ఇది ధర్మం, ఇదే ధర్మం. దీనికి మించి ఇంకా మన మైండ్ లో ఏదొచ్చినా అధర్మం జరుగుతున్నదని అర్థం చేసుకో. ఇదే జ్ఞానం. దీనికి మించి మన మనసులో ఎదుటి వ్యక్తి పట్ల, సమాజం పట్ల, ఈ దేశం పట్ల, మన పట్ల ఏదన్నా వ్యతిరేకంగా వస్తున్నది అని అంటే అదే అధర్మం, అదే అధర్మం. రాను రాను ఏమైపోయింది? ధర్మం అంటే ఇప్పుడేంటిది? ఒకవేళ ఏదన్నా ధర్మం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా ధర్మం, ఇది నా ధర్మం, నా రిలీజన్, ఇదిగో నా రిలీజన్. ఒక ధర్మానికి ఒకవేళ హద్దులు వచ్చినాయి అనుకోండి, ఒక ధర్మానికి హద్దులు వచ్చినాయి, రిలీజన్ వచ్చింది, బోర్డర్ వచ్చింది అనుకోండి, అది రిలీజన్ అధర్మం. అది గాలికి ఏం హద్దులు ఉన్నాయి? గాలికి హద్దులు ఏమున్నాయి అంటే ముస్లింకి ఒక గాలి పోతుంది, హిందూకి ఒక గాలి పోతుంది, క్రిస్టియన్కి ఒక గాలి పోతుంది. జైల్లో ఉన్న క్రిమినల్స్ ఒక గాలి పోతుంది, సాధు సంతులకు ఇంకో గాలి పోతుంది. గాలి కూడా డిఫరెన్షియేట్ చేయదు, చేస్తుందా? గాలి ఎప్పుడన్నా చూసారా? అయినా క్రిమినల్, ఈయనకు నేను పోను, ఈయనకు ఆక్సిజన్ ఎందుకు ఇవ్వాలా? కేవలం ఈయన జర అష్టాంగ మార్గాన్ని, 10 కమాండ్స్ ను, నమాజును, ప్రేయర్ ను ఫాలో చేస్తాడు, కానీ ఈయనకే గాలి ఇస్తాడు. ప్రకృతి ఎప్పుడు విభేదిస్తుందా? గాలి ఏమన్నా ధర్మం ఉందా? సో హద్దులు వస్తున్నాయి అంటే అది అధర్మం, అధర్మం కాదు. ధర్మానికి హద్దులు ఉండవు. గాలికి హద్దులు ఉన్నాయా? ఎండకు హద్దులు ఉన్నాయా? ఎండ కేవలం ముస్లింలకు వస్తున్నాయి, క్రిస్టియన్కి వస్తున్నాయి, బుద్ధిస్ట్కి వస్తున్నాయి, హిందువులకు వచ్చినాయి, బ్రాహ్మణులకు వస్తున్నాయి, క్షత్రియులకు వస్తున్నాయి, కేవలం శూద్రులకే రావట్లేదు, ఉన్నదా? సో ధర్మమే మనకు అర్థం కాలేదు. ఆ ధర్మం కొరకు గత ఎన్ని సంవత్సరాల నుండి పోరాటం జరుగుతున్నాయి, ఎందరు మంది బలైపోతున్నారు, ఎన్ని ఫర్ ఎగ్జాంపుల్ అయోధ్య లాంటిది, ఎన్ని చోట్ల యుద్ధాలు జరుగుతున్నాయి, ఎందరు మంది ఇప్పటి వరకు జరిగినాయి. రైట్స్ భారతదేశంలో ఇప్పటి వరకు దంగా అంటారు దీన్ని. ఇందులో చాలా మంచి పదం ఉన్నది, దీన్ని ఏమంటారు? దంగా. అంటే దంగా ఫసాద్ అంటారు దీన్ని. దంగా ఫసాద్ అంటే రైట్స్, కమ్యూనల్ రైట్స్. తెలుగులో ఏమంటాం మనం? మత కలవలు సంథింగ్. ఎన్ని జరిగినాయి తెలుసా? 67,000 జరిగినాయి. ఎన్ని? 67,000. స్వాతంత్రం వచ్చిన తర్వాత, స్వాతంత్రం వచ్చింది ఎన్ని సంవత్సరాలైంది? 75. ఉదాహరణకు 75 రెండంకెలు 75 సంవత్సరాలు. రైట్స్ ఎన్ని జరిగినాయి? కులం, మతం పేరు పైన 67,000.
మత కళాలు జరిగినాయి. గంగే ప్రసాద్ ఎన్నైనాయి, రైట్స్ ఎన్నైనాయి, 67,000 అయినాయి. ఒకవేళ మనం అర్థం చేసుకుంటే చేస్తామా? హద్దులు వస్తున్నాయి ఏదన్నా రిలీజన్ కు అని చెప్పేది అదే. ఆయన చెప్పేది పేరు ఏం చెప్తున్నాడు గౌతమ్ బుద్ధుడు ఇవాళ. ఎందుకంటే మనం విజయదశమి ప్లస్ బాబాసాహెబ్ అంబేద్కర్ బుద్ధిజాన్ని మనకు మళ్ళీ పరిచయం చేసిండు. చాలా గ్రేట్. అసలు బుద్ధుడు ఉన్న ఈ దేశంలో బుద్ధుడు ఒక వెలుతురునిచ్చాడు, భారతదేశానికి ఒక వెలుతురునిచ్చాడు. ఇప్పుడు మనం ఒక 1% ఉన్నారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధిస్ట్, ఆ వెలుగు పోతలేదు ఎందుకు? బుద్ధుడు ఒక్కడే ఏం చేసిండు? మొత్తం వర్ణ వ్యవస్థను కొలాప్స్ చేసిండు. అంటే అందరు ఈక్వల్, అందరు సమానమని చేసిండు. కానీ ఇప్పుడు 1% ఉన్న 1% అంటే ఎంత అవుతారు సార్? లెక్కలు రాగానే మెడిసిన్కి వెళ్ళిపోయినా 1,40,00,000 1% అంటే ఎన్ని అవుతారు? మినిమం ఒక 1.5 వరకు అయితే అవుతారు. 15 లక్షలు, 1,50,00,000 వరకు అయితే అవుతారు కావచ్చు 1%. దగ్గర 1,50,00,000 బుద్ధిస్టులు ఉన్న చోట ఆ సూర్యుని వెలుగు ఎందుకు వస్తలేదు అందరికి? అంటే మనమే ఎక్కువ. డ్యామ్ ఉంటుంది కదా, డ్యామ్, ఆ డ్యాము గేట్లు ఎప్పుడు ఓపెన్ చేస్తారు? ఎప్పుడైతే ఓవర్ఫ్లో అవుతుందో. అట్లా ఆ డ్యాము ఎవరు ఆపుతున్నారు వాటర్ పోకుండా? ఒకవేళ మన బుద్ధిజం కరెక్ట్ గా అర్థమైంది అంటే మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ దానికి హద్దులు కడుతున్నాం. మనం ఏం చేస్తున్నాం? ఆయన ఏమంటున్నాడు? ఏ ధర్మానికి ఉన్నాయా హద్దులు? ఉన్నాయా? లేవు. అది కర్మకాండాలు. అవన్నీ ఏంటి? ట్రెడిషన్స్. ఒక రకమైనటువంటి దుస్తులు వేసుకోవడం, ఒక రకమైనటువంటి హెయిర్ స్టైల్ పెట్టుకోవడం, ఒక రకమైనటువంటి ఇవన్నీ ఏంటి? హద్దులు. మనం పెట్టుకున్న హద్దులు అవి, మనము పెట్టుకున్న హద్దులు. సో ధర్మాన్ని మనము కరెక్ట్ గా అర్థం చేసుకుంటే ఈ లిమిటేషన్స్, ఈ హద్దులు తొలగిపోతాయి. కానీ ఇప్పుడున్న మన భారతదేశంలో ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున సూర్యుడు ఉదయిస్తాడుగా, ఈ చీకటి నుండి మళ్ళీ వెళ్తురు ఎట్లా వస్తుంది? పొద్దున సూర్యుడు మెల్లమెల్లగా తెరుస్తా ఉంటాడు. సో మెల్లమెల్లగా ఏమైతుంది? మొత్తం ప్రకాశం అయిపోతుంది, లైటింగ్ అయిపోతుంది. అలాంటిది ఒక బుద్ధుని తోటి ఇంత పెద్ద సాధ్యమైంది, ఇంత పెద్ద వర్ణ వ్యవస్థను కొలాబ్ చేయగలిగింది. ఇప్పుడున్న మనము 1.5% ఒకవేళ బుద్ధిస్ట్ ఉన్నారనుకోండి, ఆ బుద్ధుని ఒకవేళ మనం కరెక్ట్ గా అర్థం చేసుకుంటే ఎంత వెళ్తురు ఉండాలా మరి? భారతదేశంలో 75 సంవత్సరాలలో స్వాతంత్రం వచ్చి చలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకవేళ 1956 లో తీసుకున్నాడండి. అప్పటి నుండి లెక్కేసిన దగ్గర ఇప్పుడు ఎన్నైనాయి? 70 సంవత్సరాలు అయితే అవుతుంది. మినిమం 70 సంవత్సరాలు అవుతుంది. సో అందుకనే మనము ఈ ధర్మాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకోకపోతే ఏమైతే మనము యుద్ధం చేస్తూ ఉంటాం. మా బుద్ధుడు గ్రేట్, మా బుద్ధుడు జ్ఞానాన్ని పంచిండు, నా బుద్ధుడు గ్రేట్. అసలు గౌతమ బుద్ధుని ఉద్దేశం ఏంటిది? గౌతమ బుద్ధుడు ఏమంటున్నాడు? గౌతమ బుద్ధుడు చెప్పే విషయం ఏంటిది? ఈ బాడీ ఉంది కదా, ఈ శరీరంలో మనకు కనిపిస్తే ఈ శరీరం దేంతో నడుస్తున్నది? మైండ్ తోటి నడుస్తున్నది, మన మనసు తోటి నడుస్తున్నది. సో యూ కంట్రోల్ యువర్ మైండ్, అదర్వైజ్ యువర్ మైండ్ విల్ కంట్రోల్ యూ. అంటే ఏంటి అర్థం? నువ్వు నీ మనసును ఆధీనంలో పెట్టుకో, లేకపోతే నీ మనసు నిన్ను ఆధీనంలో పెట్టుకుంటది. నీ మనసును నువ్వు కంట్రోల్ చేసుకో, లేకపోతే నిన్ను నీ మనసు కంట్రోల్ చేస్తుంది. గౌతమ బుద్ధుని యొక్క సిద్ధాంతము, తన బోధన ఏంటిది? ఒక రకంగా చూసుకుంటే అది మైండ్ చుట్టూ తిరుగుతూ ఉంటది. ఏనా మైండ్ కు సెంటర్ పాయింట్, అంటే ఒక వ్యక్తికి సెంటర్ పాయింట్ ఎవరిక్కడ? అంటే మనము ప్రతి రిలీజన్ కు ఒక సెంటర్ పాయింట్ ఉంటుంది. ప్రతి రిలీజన్ కు సెంటర్ పాయింట్ ఏంటిది? మాక్సిమం ప్రపంచంలో ఒక దేవుడు, ఎవరు? ఒక గాడ్. కానీ గౌతమ బుద్ధుడు ఒకవేళ మనం చరిత్ర చూసుకుంటే తన సెంటర్ పాయింట్ ఏంటిది? ఒక వ్యక్తి. ఆయన ఏమంటున్నాడు? నేను కూడా మానవుణ్ణి, మీరు కూడా నాకంటే గొప్పలు కావచ్చు, నాకంటే మేధావులు కావచ్చు, మీరు కూడా నాలాగనే కావచ్చు, నాకంటే ఎక్కువ కూడా
కావచ్చు, మీరేం తక్కువ కాదు. నేను తెలుసుకున్నా, మీరు అంత పెద్ద గొప్పలని తెలుసుకుంటలేదు. అదొకటే తేడా. తేడా ఏంటిది? నేను తెలుసుకున్నా, మీరు తెలుసుకోవట్లేదు. సో మీరు కూడా తెలుసుకోవచ్చు. అందుకే ఆయన ఏమంటాడు? నేను మీకు విముక్తి చేస్తా, మీకు స్వర్గాన్ని తీసుకెళ్తా, లేదా మేము నరకానికి పంపిస్తా తప్పులు చేస్తే అని చెప్పట్లేదు. తను ఏమంటున్నాడు? స్వర్గం మీ చేతుల్లోనే ఉన్నది, నరకం మీ చేతుల్లోనే ఉన్నది. స్వర్గానికి వెళ్ళాలన్నా మీరే దానికి కారకులు, నరకానికి వెళ్ళాలన్నా మీరే దానికి కారకులు. ఆ స్వర్గం ఏదో భౌగోళిక క్షేత్రం లేదు, అది మంగళ గ్రహ పైన బుధ మధ్యలో. గ్రహాల పేర్లు కూడా ఏమేమి ఉన్నాయి సార్? ఒకటి మంగళ ఉన్నది, ఒకటి బుధ ఉన్నది, ఇంకోటి వేరేసి అంగారకుడు అట. మనకు 2-3 తెలుసు. ఆ మధ్యలో పెద్ద స్పేస్ ఉన్నది. ఇప్పుడు కదా మనోళ్ళు వెళ్ళి అక్కడ కడుతున్నారు కదా, ఇక్కడ చంద్రమండలం పైన చంద్రయాన్ పైన వెళ్ళిపోయినావు, ఆడ కడుతున్నావు. నాకు టెన్షన్ వస్తున్నది. ఆడెందుకు కూడా ఆడ కూడా రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయితే చంద్రమండలానికి. మనోళ్ళేమో ఆ రోజు ఏదో బాగా పటాకులు టపాకులు పేలుస్తూనే ఉన్నారు, కేకులు మంచుతూనే ఉన్నారు. చంద్రయాన్ 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 అని నాకు కొంచెం టెన్షన్ పడుతున్నా అప్పుడు. ఎందుకంటే ఈడ రియల్ ఎస్టేట్ జరిగింది. ఈ భూమి ఏమైపోయింది? అలా భూమి ఏమైపోయింది? ఐసీ అయిపోయింది. ఏమంటారు దీన్ని? ఐసీ, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అయిపోయింది. ఎప్పుడు ఏమవుతుందో, ఏం జరుగుతుందో ఏం తెలియదు. మొత్తం పొల్యూషన్ అయిపోయిందా లేదా? భూమి ఏమన్నా ఉంచిందా? ఏమన్నా ఉంచిందా? లేదు. ఇవాళ చంద్రమండలానికి ఏం చేస్తారు? అదే చేస్తారు. అంటే ఈ భూమిని ఇది ఒక గ్రహం, అది ఒక దాన్ని కూడా భ్రష్టు పట్టి ఇచ్చేస్తారు. చంద్రమండలాన్ని కూడా ఏముద్ధరిస్తారు? ఏం చేస్తారు? సో బుద్ధుని అందుకని స్వర్గం అనేది ఒక భౌగోళిక క్షేత్రం కాదు, నరకం అనేది ఒక భౌగోళిక క్షేత్రం కాదు. స్వర్గం అనేది నీ ఆలోచనే, నరకం అనేది కూడా నువ్వు ద్వేషాన్ని పెంచుకుంటున్నావు, నరకంలో మునిగిపోతున్నావు. నువ్వేం చేస్తున్నావు? ద్వేషాన్ని పెంచుకుంటున్నావు. ఒక వ్యక్తి పట్ల, ఒక సమాజం పట్ల, ఒక కంట్రీ పట్ల ద్వేషాన్ని పెంచుకుంటావు. అదే నరకం. అదేంటిది? నరకం. ఎవరు పెంచుకుంటున్నారు? ఒక వ్యక్తి పట్ల, నా అన్నతోటి, నా మిస్సెస్ తోటి, నా లేకపోతే ఒక కులం ఇంకో కులం తోటి, ఒక మతం ఇంకో మతం తోటి, ఒక కంట్రీ ఇంకో కంట్రీ తోటి ఏం చేస్తున్నాం? సో స్వర్గం కూడా మన ఆలోచనని మనమే నిర్మించుకుంటున్నాం. ఒక వ్యక్తి పట్ల ప్రేమ ఉన్నది, ఒక వ్యక్తి పట్ల కరుణ ఉన్నది. ఏంటిది అది? కరుణ ప్రేమ ఏంటిది? స్వర్గం. ఎంత కరుణ అంత స్వర్గం, ఎంత ద్వేషం అంత నరకం అనుభవిస్తున్నావు. అది ఎప్పుడో నువ్వు చనిపోయిన తర్వాత ఆయన డిసైడ్ చేస్తాడు టికెట్ నీకు నరకందా స్వర్గందని కాదు. సో ఈ విషయాలు తెలియకుండా మనం ఏం చేస్తాం అంటే ఇప్పుడు ఏం పెంచుకోవాల్సింది ఏంటిది? ఆయన ఏమంటున్నాడు? అందుకనే నేను మీకు నరకాన్ని పంపియా, మీకు స్వర్గాన్ని పంపియా, మిమ్మల్ని విముక్తి చేయ, నేను మీకు మోక్షం సాధించి పెట్టా. ఒకరు నాకు వీడియో పంపాను, నా ఫ్రెండ్ అంటే నా క్లోజ్ ఫ్రెండ్ వీడియో పంపి ఒక బుద్ధిస్ట్ లేడీ, తను బుద్ధిజం వదిలేసింది. ఎందుకంటే 20 years ప్రేయర్ చేసింది ఆడ, బుద్ధుడు రావాలి బుద్ధుడు రావడని చెప్పిండుగా. 20 years ప్రేయర్ చేసిన, ఎంత తపస్సు చేసినా బుద్ధుడు రాలేదు. అందుకని నేను వదిలేసిన బుద్ధిజాన్ని. సో వేరే సార్ వచ్చిండు, అంటే వేరే గాడ్ వచ్చేసిండు, అటు వెళ్ళిపోయినాను. సో బుద్ధుడు ఏమంటున్నాడు అంటే, నేను రానని చెప్తున్నాడు, నేను రాలేను అని చెప్తున్నాడు, అది సాధ్యం కాదని చెప్తున్నాడు. నేను ముక్తిదాత కాదు, నేను మీకు మోక్షాన్ని ఇవ్వలేను, స్వర్గాన్ని పంపలేను, నేను కేవలం మార్గదాత. నేను ఎవరిని? నేను సన్ ఆఫ్ గాడ్ కాదు, నేను మెసెంజర్ ఆఫ్ గాడ్ కాదు, నేను గాడ్ కాదు. నేను గాడ్ కాదు ఒకటి, నేను దేవుణ్ణి కాదు ఒకటి చెప్తున్నాడు. నేను దేవుని కొడుకును కూడా కాదు, నేను దేవుని మెసెంజర్ కూడా కాదు, నేను మెసేజ్ కూడా ఏం మెసెంజర్ని కాదు. నేను ఒక మనిషిని, మీలాగనే మనిషిని.
ఎలాగా మీలాగానే నేను ఒక అందుకనే నేను మీకు మార్గాన్ని చూపించగలుగుతా. నేనేం మార్గం ఇప్పుడు ఇక్కడ నుండి మన సారు నిర్మల్ నుండి వచ్చాడు. నిర్మల్ నుండి ఇప్పుడు బైక్ తో కార్ తోటి వచ్చాడు. ఆ కార్ స్టార్ట్ చేసి ఆ మార్గంలో ఎంత వెళ్ళగలిగితే అంత నిర్మల్కు చేరుకుంటాం. అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఆ కార్ లో నేను పోతున్నా, సార్ చేరుకుంటారా? ఆ కార్ లో నేను పోతున్నా నిర్మల్ సైడ్, సార్ ఇన్నే కూర్చుంటున్నాడు. ఎవరు చేరుకుంటారు? నేను చేరుకుంటా. ఆయన నువ్వు చేరుకుంటాడు. ఒకవేళ ఆయన వేయండి అనుకో, ఆయనే చేరుకుంటాడు. నేనెందుకు చేరుకుంటా? ఎవరు చేరుకుంటారు? తనే చేరుకుంటాడు, నేను చేరుకోను. అందుకే నేను కేవలం మార్గదాత. ఇగో ఈ మార్గంలో నేను నడిచి బుద్ధున్నైనా, ప్రపంచ జ్ఞానం పొందినా. మీరు కూడా ఈ మార్గంలో నడిచి నాకంటే ఎక్కువ కావచ్చు, తెలియదు. ఎందుకంటే నేను తెలుసుకున్న జ్ఞానం ఇంత, మీరు నాకంటే ఎక్కువ తెలుసుకోగలుగుతారేమో. అందుకని ఇంతకుముందు అంగుళమాల ఎగ్జాంపుల్ చెప్పాడు కదా సారు, అంగుళమాల ఎగ్జాంపుల్ చెప్పాడు. దాన్ని మనం చాలా స్పష్టంగా కొంచెం లోతుగా వెళ్ళి చూస్తే, అంటే అంగుళమాల ఎగ్జాంపుల్ ఏంటిదని తనకేదో పండితుడు పూజారి చెప్పేసాడు. ఏం చెప్పిండు? నువ్వు 1000 మందిని చంపి ఈ అంగుళి ఉంది కదా, దీనికి ఈ 1000 మందిని చంపితే నువ్వు ఈ ప్రపంచాన్ని లేకపోతే ఏదో నీకు సాధించగలుగుతావు, ఈ ప్రపంచానికే నువ్వు రాజు కాగలుగుతావు. ఏదో చెప్పుంటారు, ఏదో చెప్పుంటారు. చెప్పిండు. ఆయన ఏం చేస్తున్నాడుగా? ఒక్కొక్కరిని నరుకుతున్నాడు. కానీ లెక్క పెట్టాలిగా. ఎట్లా తెలుస్తుంది 1000 మంది ఏం రాలేకపోతే 10 మంది ఏం రానేది తెలియాలి కదా. కళ్ళలు పెట్టాలంటే కష్టం, కాళ్ళు పెట్టాలంటే కష్టం, మొత్తం మనిషిని పెట్టాలంటే ఇంకా కష్టం. అందుకే ఆయన ఏం చేసిండు? ఒక ఆయన చంపాలా, దీన్ని కట్ చేయాలా, మరి ఇది ఎట్లా లెక్క పెట్టాలిగా. మళ్ళీ లెక్క తప్పింది అనుకో ఓ 2 తక్కువ కావచ్చు, లెక్క తప్పింది అనుకో ఓ 3 ఎక్కువ కావచ్చు. సో ఏం చేయాలి? దీనికి అంగుళి మాల, అంటే దీనికి సూది పెట్టి మాల తయారు చేసుకోవాలి. ఓహో 100 మంది అయిండు, 200 మంది అయిండు, 300 అయిండు, 900 అయిండు, 999 అయింది. ఎందుకైండు? 999 మందిని చంపేసిండు. అలాంటి వ్యక్తి మనకు కలిసిండు అనుకో, ఏం చేస్తారు? మనది కూడా పోతాయి, మనది పోతే ఆయన తీయడానికి ప్లాన్ చేస్తాం. అంతే కదా. ఒకటేమో మనది తీయడానికి ఆయన ప్లాన్ చేస్తాడు అనుకోండి, పోతుంది అనుకోండి. ఎక్కువ జర శక్తి ఉన్నదంటే మనం ఆయన తీయడానికి ప్లాన్ చేస్తాం. అయితే గౌతమ బుద్ధుడు ప్రచారకుడు. మీరు మంచిగా అర్థం చేసుకోవాలి. బుద్ధుణ్ణి అంత పైనే కేవలం అర్థం చేసుకుంటే అర్థం కాదు. బుద్ధుడు సామ్రాట్. ఎవరు? రాజా. ధనాన్ని వదిలేసిండు, సంపదను వదిలేసిండు, రాజ్యాన్ని వదిలేసిండు, వైపును వదిలేసిండు, కొడుకును వదిలేసిండు, తండ్రిని వదిలేసిండు, సర్వస్వం వదిలేసిండు, సర్వస్వం వదిలేసిండు. దాని తర్వాత సరే ఏం చేసిండో దాని వేరే సంగతి, తను ఏం చేసిండో. కానీ మొత్తానికైతే ప్రపంచ జ్ఞానాన్ని పొందిండు. సో అమెరికా అంటే ప్రపంచంలో అమెరికా ఉన్నదా లేదా? ఉన్నది. అమెరికా ఉన్నదా లేదా ప్రపంచంలో? అమెరికాకు వేడా? జ్ఞానం వచ్చింది కదా, జ్ఞానం వచ్చింది కదా ఆయనకు. ఏ రకంగా వచ్చింది, ఏ రకంగా రాగలుగుతాయి? ఎప్పుడైనా ఆలోచన చేసినాం మనం? ఏ రకంగా అయినా ఏమో చేసిండు, ప్రపంచ జ్ఞానం పొందిండు. ఆయన అమెరికాకు పోలే, ఆస్ట్రేలియా పోలే, లండన్ పోలే. బాబాసాహెబ్ అన్న వేయండు, బాబాసాహెబ్ అమెరికాకు వేయండు, లండన్ వేయండు, చాలా చోట్ల వేయండు. కానీ గౌతమ బుద్ధునికి ఒకటే చోట కూర్చుండి, ఒక చోట సరే కూర్చున్నాడా లేదా దానిపైన కూడా డిబేట్ డిస్కషన్ వద్దు. కానీ ఆయన ఏమైంది? ప్రపంచ జ్ఞానం పొందిండు. ఎట్లా పొందిండు? మార్గం ఏంటి? ఏ రకంగా పొందిండు? ఏ రకంగా పొందిండు? ఆయన అర్థం చేసుకోవాలనుకున్నాడు మనిషిని. ఈ వర్ణ వ్యవస్థ ఎందుకున్నది, ఈ నిచ్చెనమిట్ల వర్ణ వ్యవస్థ ఉన్నది. కొందరేమో తక్కువ సంఖ్య ఆనందంతో సంతోషంతో మంచి జీవితాలు గడుపుతున్నది, ఎక్కువ మందినేమో బానిస చేసి పెట్టిండ్రు. బహుజనులను 85% మంది ఏమో బానిసలుగా సేవకులు ఉన్నారు. కేవలం ఒక 3-4% మంది ఏమో అన్ని అనుభవిస్తున్నారు. అసలు ఏంటిది? నేను మనిషిని అర్థం చేసుకోవాలి. మనిషిని అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి మనిషిని? సో మనిషిని మేమేం చేస్తాం డాక్టర్లు? మనిషిని ఫస్ట్ పోతే ఇట్లుంటే అర్థం కాదు. ఏం చేస్తాం? పోయిన తర్వాత కోసి లివర్ ఏడు ఉన్నది, కిడ్నీ ఏడు ఉన్నది, ఏది ఏడు ఉన్నది అన్ని కరెక్ట్ చూసుకుంటాం. సో మనిషిని అర్థం చేసుకోవడానికి కొయ్యాలా? అవసరం లేదు కదా, డాక్టర్లకు అయితే కొయ్యాలి.
సో మనిషిని అర్థం చేసుకోవాలి. ఆ మనిషి అట్లా ఎందుకు చేస్తున్నాడో నేను అర్థం చేసుకోవాలి. అయ్యా ఈయన ఎందుకు బానిస చేసిండు, ఈయనేమో నేను గొప్ప అంటున్నాడు, నేనే ఈ భూమి పైన దేవత అంటున్నాడు, ఈయననేమో ఈ బోధనలోనేమో రాక్షసులు అంటున్నాడు. అసలు ఏంటిది ఈ దుఃఖం ఎందుకున్నది, ఆయన అట్లెందుకు అంటున్నాడు, ఈయన ఇట్లెందుకున్నాడు, ఈ దుఃఖానికి కారణం ఏంటిది, ఈ కారణాన్ని నాకు అర్థం కావాలి. ఏం కావాలి, ఈ దుఃఖానికి కారణం ఏంటిది, ఈ వ్యవస్థకు కారణం ఏంటిది అర్థం చేసుకోవాలి. సో కేవలం ఇండియాలోనే ఉన్నదా ఈ వ్యవస్థ? ఇండియాలో ఎక్కువ ఉన్నది ఈ కులం, ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ, ఈ అణచివేత, అన్యాయం అనేది చాలా భయంకరంగా ఉన్నది. ప్రపంచంలో కూడా ఎంతో కొంత ఉన్నది, ప్రపంచంలో కూడా ఎంతో కొంత ఉన్నది. ఎందుకున్నది నేను అర్థం చేసుకోవాలి. నాకు ఈ వ్యక్తి ఫలానా వ్యక్తి రఘు ఇట్లా ఎందుకు చేస్తున్నాడు నాకు అర్థం కావాలి. నేను ఏం చేయాలి? ఇప్పుడు రఘును పట్టాలి, ఫస్ట్ కిడ్నాప్ చేయాలి, రఘును పట్టాలి. కిడ్నాప్ చేస్తే ఏమొస్తుంది నా చేతికి? ఆయన బాడీ వస్తుంది. ఏమొస్తుంది? మైండ్ వస్తుందా? మైండ్ మెట్టుపల్లిలో ఉంటుంది. నేను హైదరాబాద్ తీసుకెళ్ళాను అనుకో ఆయన బాడీని, మైండ్ ఏడుంటాయి? మెట్టుపల్లిలో ఉంటుంది. సో మైండ్ పట్టుకోవడం నా తరం కాదు. నేను ఈ జీవితంలో, ఈ ప్రపంచంలో కేవలం బుద్ధిస్టులకే దుఃఖం లేకుండా చేయాలని నా ఉద్దేశం కాదు. బుద్ధుని ఈ సర్వ ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా ఈ దుఃఖాన్ని జయించగలుగుతాడు. ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక రకంగా సఫర్ అవుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, బాధలున్నాయి. కేవలం బాధ సేవకుడికే కాదు రాజకు కూడా ఉన్నది. కేవలం బాధ సేవకుడికే కాదు రాజకు కూడా బాధలు ఉన్నాయి. ఈ బాధను నేను ఎట్లా తగ్గించాలి? అందుకనే కేవలం ఏదో కులానికి, ఏదో మతానికి, లేకపోతే కొన్ని మంది ప్రజల కొరకు తన కృషి కాదు. తను ఏం చేసిండు? ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి బాధ నుండి, దుఃఖం నుండి ఎట్లా బయటపడతాడు, దానికి మార్గం కావాలి. సో ఏం చేయాలి అప్పుడు? ఈ ప్రపంచంలో ఎన్ని కోట్ల ప్రజలు ఉన్నారు? ప్రతి మనిషికి దుఃఖం నుండి విముక్తి కావాలంటే ఏం చేయాలి? ప్రపంచంలో ఎన్ని కోట్లు ఉన్నారు ప్రజలు? 700 కోట్లు అంటారు. ఎందరు ఉన్నారు? అప్రాక్సిమేట్లీ ఎందరు ఉన్నారు? 600, సరే 600 700 కోట్ల ప్రజలు ఉన్నారు. అందరినీ స్టడీ చేయాలా? అందరినీ స్టడీ చేయాలా? ఈయన రవి ఏం చేస్తున్నాడు, రవీందర్ సార్ ఏం చేస్తున్నాడు, రాజారాం సార్ ఏం చేస్తున్నాడు, అందరినీ స్టడీ చేయాలి. సరే అందరినీ స్టడీ చేసిండు అనుకో, ఎన్ని సంవత్సరాలు పడతాయి? ఈయన వయసు ఎంత ఉంటుంది? బుద్ధుని వయసు ఎంత ఉంటుంది? ఎందరినీ ఎప్పుడు అర్థం చేసుకుంటారు. సో అందుకని తను ఏం చేసిండు? ఈ చెట్టు, ఏం చెట్టు ఇది? మర్రి చెట్టు. ఈ మర్రి చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి ఆకులు? సరే ఉండొచ్చు, ఎన్నో కోటి ఉండొచ్చు, లక్షలు ఉండొచ్చు. ఈ అన్ని ఆకులను స్టడీ చేయాల్సిన అవసరం ఉన్నదా? ఒక ఆకును స్టడీ చేస్తే మొత్తం ఆకులు అర్థమవుతాయి. ఒక్క ఆకును అర్థం చేసుకుంటే మొత్తం ఆకులు కూడా అర్థమవుతాయి. నన్ను నేను అర్థం చేసుకుంటే ఈ ప్రపంచం మొత్తం అర్థమవుతుంది. ఏంటి? ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలంటే నేను కూడా దీంట్లో ఒక ఆకును. ఈ ప్రపంచం అంటే ఈ చెట్టు ఒక ప్రపంచం అనుకుంటే, ఈ ఆకులు మనుషులు అనుకుంటే, ఈ ఒక్క మనిషిని నేను అర్థం చేసుకోవాలంటే నేను కూడా మనిషిని, నాకు కూడా మైండ్ ఉన్నది. నన్ను నేను అర్థం చేసుకుంటే ఈ ప్రపంచం అంతా తెలుస్తుంది. ఇదే జ్ఞానోదయం, దీన్నే జ్ఞానం అంటారు. మనమేం చేస్తాం? నాకు రఘు అర్థమైతలేడు, రఘుతోటి పంచాయతీ. రఘు ఎట్లా మారాలని నేను చూస్తాను, 1,00,000 ప్రయత్నాలు చేస్తాను. రఘు ఏమో నేను ఎట్లా మారాలి అని చూస్తాను. ఈ డాక్టర్ సాబ్ తోటి పెద్ద పరిశాన్ ఉన్నది, మాట వినడు, చెయ్యడు, ఓటంటే అంటాడు. నేనేమో రవీందర్ సార్ మారాలని ప్రయత్నం చేస్తాను. రవీందర్ సార్ ఏమో రాజారాం సార్ మారాలి, రాజారాం సార్ ఏమో భీమన్న మారాలా, భీమన్నేమో మన నరేందర్ సార్ మారాలి, నరేందర్ సార్ ఏమో సింగ్ సార్ మారాలా, సింగ్ సార్ ఏమో నరేందర్ సార్ మారాలా. ఇది ప్రపంచం, ఇదే నడుస్తా ఉంది. అందుకని బుద్ధుడు ఏంటిది? ప్రపంచం ఏడున్నా ఇదే ప్రపంచం, నువ్వు ఇదే ప్రపంచం. ఈ ప్రపంచం అర్థం చేసుకుని మొత్తం ప్రపంచం అర్థమవుతుంది. అందుకనే తను ఫస్ట్ తనను అర్థం చేసుకున్నాడు. మనం అది ఒక్కటి రోజు లేచి అన్ని చేస్తాం. ఆడేం చేస్తున్నాడు, ఈడేం చేస్తున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు. సో జీవితం అయిపోతుంది. కానీ మిస్సెస్ అర్థం కాదు. జీవితం అయిపోయిన ఏమర్థం కాదు? మిస్సెస్ కూడా అర్థం కాదు. మనం ఇమ్మడే ఉంటాం, అర్థమే కాదు. సార్ నేను చెప్తే తింటలేదు, ఆమె నేను వంకాయ అన్నమంటే ఆమె బెండకాయ అంటున్నది, అంటే ఆమె ఏదో అంటున్నది, పంచాయతీ అవుతున్నది. నాకు అసలు నేను ఏం చేయాలో అర్థమవుతుంది. ఇప్పుడు నేను డ్రైవర్ తీసుకుంటా సార్,
ఎంత సార్ మీ ఏజ్ అంటే నాకు 75. 75 తీసుకో 75 డైవర్స్ తీసుకుంటే ఎట్లా సార్? చూద్దాం సార్, మరి అర్థమే అయితే లేదు, ఏం చేయాలి నేను? సో ఇది బుద్ధిజం. బుద్ధిజం ఏమంటే, అరే నువ్వు అర్థం చేసుకో ఫస్ట్. నువ్వు బయట వెతుకకు. ఏం వెతుకుతే ఏమొస్తుంది? ఏం వెతుకుతావు బయట? ఏం వెతుకుతావు? ఏం చూస్తావు? నీ దగ్గర కూడా మైండ్ ఉన్నది. ఈ మైండ్ లోపలికి వెళ్ళు. నేను కౌన్సిలింగ్ చేస్తా ఉంటా, మీ యూట్యూబ్ లో పెడతా ఉంటా. కొందరు రవిట్లో చూస్తారేమో, కొందరు చూస్తారేమో. కౌన్సిలింగ్ డైలీ కౌన్సిలింగ్ చేస్తా ఉంటా, అంటే కొన్ని చెప్తా ఉంటా. అది యూట్యూబ్ ఛానల్ బీ హ్యాపీ అని ఉంటది, సంతోషంగా ఉండండి అని. నేను సంతోషంగా ఉండండి అంటే కొందరు కోపం వస్తుంది. ఏడ సంతోషం సార్, డ్యూటీ లేదు, జాబ్ లేదు, ఎంప్లాయ్ లేదు, మిస్సెస్ తోటి గొడవ. ఆడేమో చిన్నోడేమో నాకు మొబైల్ కావాలంటున్నాడు, అది ఐఫోన్ కావాలంటున్నాడు, మీరేమో సంతోషంగా ఉండంటున్నాడు. సంతోషంగా ఉండండి అంటే కోపం వస్తున్నాయి. సో బీ హ్యాపీ అని, అది నేను దాంట్లో కొన్ని విషయాలు చెప్తా ఉన్నా, అంటే ట్రై చేస్తా ఉన్నాం అన్నట్టు. అంటే వాళ్ళకి ఏదో క్లాస్ చెప్తా ఉన్నా, క్లాసు అందరింటే మనకు కూడా తెలిసి వస్తాయని. సో అన్లెస్ అంటిల్, ఎప్పటి వరకు అయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమంటామంటే, మనం ఏమనుకుంటున్నాం, అంగుళి మాల్ను జయించడం 999 మందిని చంపిన వ్యక్తిని జయించడం ఏ కత్తితోటి జయించగలుగుతారు? ఏ రైఫల్ తోటి జయించగలుగుతారు? ఏ యుద్ధంతో జయించగలుగుతారు? కేవలం కరుణ, కేవలం ప్రేమ. ఆయన చెప్తారు ప్రచారానికి వెళ్ళేటప్పుడు, ఈ విలేజ్ అయిపోతుంది, గ్రామం అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఆయన రెడీ అయి వెళ్తా ఉంటాడు, ఆగాడు, బుద్ధుడు ఆగాడు. మీకు ఒక మంచి విషయం, జ్ఞానోదయం చాలా మందికి అయింది, మీకు తెలుసో తెలియదు. జ్ఞానోదయం చాలా మందికి అయింది, కానీ ఇండివిజువల్ గా మోక్షం ముందు వెళ్ళిపోయారు. ఈ వద్దురా నాయన, ఈ ప్రపంచంతో వద్దు, ఈ ప్రపంచంతో వద్దు. ప్రపంచం అంటే ఏంటి తెలుసా? ప్రపంచం అంటే ఏంటి? ప్రపంచం అంటే ఒక చిన్న ఉదాహరణ. ఒక మాంక్ చనిపోయేటప్పుడు, ఒక సంత చనిపోయేటప్పుడు తన శిష్యుడికి ఏం చెప్తాడంటే, పిల్లిని సాధద్దు అని చెప్తాడు. ఏమంటాడు? పిల్లి క్యాట్ను సాధద్దు అని అంటాడు, చనిపోతాడు. ఈ పెద్ద శిష్యుడికి పెద్ద ప్రాబ్లం, సమస్య ఇరుక్కుపోయాడు. శిష్యుడు పెద్ద సమస్యలు ఇరుక్కుపోయాడు. ఆయన ఏమంటాడంటే, నా గురువు, నాయన నువ్వు వెళ్తున్నప్పుడు నాకేదో జ్ఞానాన్ని పంచు కొంచెం, ఇక నువ్వు ఏదో నీ చివరి శ్వాస, నువ్వు వెళ్ళిన తర్వాత నాకు జ్ఞానం ఇచ్చటం లేరు అని నేను ప్రార్థించి ప్రేయర్ చేసి తపస్సు చేస్తే ఒక మాట చెప్పిండు. ఏం మాట చెప్పిండు? పిల్లిని సాధకమన్నాడు. ఇక దాన్ని ఎక్కడ చదవాలి, నేను ఎందుకు సాధొద్దన్నాడు? ఏ బుక్ లో ఉన్నది? ఏ రిలీజియస్ బుక్ లో ఉన్నది పిల్లిని సాధొద్దని? ప్రపంచంలో ఏడున్నది సాధొద్దని? ఏడని వెతకాలి, వెతుకుతాడు. అయినా కూడా అడుగుతూ ఉంటాడు, మా సారు, మా గురువు నాకు పిల్లిని సాధొద్దని చెప్పిండు, దాని అర్థం ఏంటిది? నాకు ఇప్పటి వరకు అర్థమైతలేదు. పోతే అన్న సూత్రం చెప్పయ్యా అని అంటే పిల్లిని సాధొద్దని వేయండు. ఏమన్నారు? పిల్లిని సాధొద్దని. సో ఇదనే తిరుగుతా ఉంటే ఒక మాంకు కలుస్తాడు, బుద్ధిస్ట్ మాంకు కలుస్తాడు, ఓ మాంక్ సన్యాసి కలుస్తాడు. ఆయన అడుగుతాడు అన్నాడు, సార్ మొత్తం తిరిగినా నాతోటి అయితలేదు, మా సార్ పోతూ ఒక మాట చెప్పమంటే ఒకటే మాట చెప్పిండు, పిల్లిని సాధొద్దు అన్నాడు, దానికి అర్థం ఏంటిది అని అంటాడు. అంటే నీకు అర్థం చెప్తా అని ఆయన చెప్తాడు. అప్పుడు ఏంటిది దానికి అర్థం అంటే, పిల్లిని ఏమైతున్నాయి, నువ్వు బయటికి వెళ్తావు, భిక్షాటన చేస్తావు, భిక్షాటన చేసి ఏమిస్తారు? ఒకరు చపాతి ఇస్తారు, ఒకరు బువ్వ ఇస్తారు, ఒకరు ఏదో లడ్డు ఇస్తారు, ఒకరు ఇంకేదో ఇస్తారు. అది తీసుకొచ్చి నువ్వు ఏం చేస్తావు? ఆ చెట్టు కింద, ఆశ్రమం కింద పెడతావు. అప్పుడు ఏమైతుంది? ఎలుక వస్తుంది, ఎలుక తినేస్తుంది. ఏమొస్తుంది? ఎలుక తినేస్తుంది. ఆ ఎలుక తినద్దంటే నువ్వు ఏం చేయాలా? పిల్లిని చాలా. పిల్లిని సాధిన తర్వాత ఆ పిల్లికి ఏది కావాలి? పాలు కావాలిగా. సో ఆ పిల్లిని సాధడానికి ఈయన మళ్ళా పోవాలి బయటికి, పాలు తీసుకురావడానికి. ఆ పిల్లిని సాధాలా వద్దా? సో పిల్లి కొరకు పాలు తీసుకురావాలండి, ఈయన కొరకు బువ్వ తీసుకురావాలా, మళ్ళీ పిల్లి కొరకు పాలు తీసుకురావాలా. సో ఒక ఆయన ఏం చేస్తాడంటే, అరే పిల్లి కొరకు పాలు కొరకు ఏం జరుగుతావు భయ్, ఒక ఆవును కాదు నువ్వు,
ఏం చేస్తావు? ఒక ఆవును కాదు, ఆవును చేస్తాడు. ఆవును సాస్తాడు, ఎందుకంటే అన్నీ వస్తాయి కదా పాలు, సో మంచిగా అయిపోతుంది. మళ్ళీ ఆవుకు గడ్డి కాదుగా, మళ్ళీ గడ్డి ఎట్లా అంటే నువ్వు జర వ్యవసాయం చేసుకోవాలంటాడు. ఈ ఎకరం భూమి ఉన్నది కదా, ఎకరం భూమి చేసుకోవాలంటాడు. సరే ఎకరం భూమి పెడతాడు. ఇప్పుడు పిల్లిని తాగాలా, ఆవును తాగాలా, మళ్ళీ ఎకరం భూమిని కూడా సాగు చేయాలా. సో సాగు చేసి తగాంచిపోతా ఉంటే ఇంకో ఆయన చేయం చెప్తాడు, అరే మంచిగా పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకుంటే ఆమె పాలు పెడుతుంది, జర నీకు వ్యవసాయంలో సాయం చేస్తుంది, అన్నీ అయిపోతాయి అని అంటాడు. అప్పుడు ఓ పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఏమైంది పిల్లలు. ఇప్పుడు పిల్లిని చదవాలా, ఆవును చదవాలా, వ్యవసాయం చేయాలా, పిల్లలను చదవాలా, విశేషం చదవాలా. ఇది ప్రపంచం. ప్రపంచం ఏంటిది? ఇదే ప్రపంచం. అందుకే ఆయన ఏం చెప్పిండు గురువు, పిల్లిని దాడకమన్నాడు. ఏం చెప్పిండు? పిల్లిని దాడకమన్నాడు. సో ఇది ప్రపంచం. ప్రపంచం ఏంటిది? ఇది తప్పించేమున్నది మీరు చెప్పండి. ప్రపంచంలో ఇది తప్పించేమున్నది ఏమున్నది? ఫర్ ఎగ్జాంపుల్ మా వాళ్ళు చాలా మంది అమెరికాకు పోతున్నారు. అమెరికా 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 అమెరికాలో ఏమున్నదో నాకు తెలియదు. ఒకటైతే అడుగుతా, ఆడ భూమి అయితే ఉన్నాయా? భూమి ఉన్నది. గాలే తీసుకుంటారు వాళ్ళంతా, గాలే తీసుకుంటారు. నీళ్ళే తాగుతారా? ఇంకేమున్నది? మనుషులే కదా ఉన్నది, మనుషులే. ఇంకేమున్నది? అందుకనే బుద్ధుని సెంటర్ పాయింట్ ఏంటిది? మనిషి. బుద్ధుని సెంటర్ పాయింట్ ఏంటి? మనిషి. అంగుళిమాల దగ్గరికి వెళ్ళే సమయంలో ఆయన ఇది అయిపోతుంది, ఇక్కడ ప్రచారం చేసేస్తాడు. ఏం పంచుతాడు? నన్ను అన్నారు, నువ్వు ప్రచారం చేయాలి, నేను అంటే బాంసేపల్లి మీకు తెలుసు, తిరుగుతూనే ఉంటారు, అటు ఇటు ఉన్నా లేకున్నా ఏదో ప్రచారం చేయాలా. కానీ పంచేటప్పుడు ఏం పంచుతాం? లోపల ఏది ఉంటుందో అదే పంచుతాం. లోపల మనకి ఏది ఉంటుందో అదే పంచుతాం. బుద్ధుని దగ్గర కరుణ ఉన్నది, కరుణ పంచుతున్నాడు. ప్రేమ ఉన్నది, ప్రేమ పంచుతున్నాడు. ప్రేమ ఉన్నది, ప్రేమను పంచుతున్నాడు. ప్రేమను పంచిండు, కరుణను పంచిండు. ఆ మొత్తము ఒక విలేజ్ అయిపోయింది, ఇంకో విలేజ్ కు బయలుదేరుతున్నాడు. బయలుదేరే క్రమంలో కొందరు చాపుతారు. ఏం చెప్తారు? బుద్ధా నువ్వు ఇక్కడనే ఆగు, ఈ మార్గం వద్ద ఆ మార్గం నుండి ఎలా అంటారు. ఎందుకు అని అంటారు? అంటే ఈ మార్గంలో వెళ్తే ఆ మధ్యలో అంగుళిమాలు ఉంటాడు ఈ జంగల్లా,